ఎవరు మాట్లాడకండి. ఆత్మే పరబ్రహ్మము. గట్టిగా. జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. వీటి పేర్లు పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అంటారు. ఏమంటారు? ఇట్లా ఈ ఒక్కొక్క రత్నం గురించి తెలుసుకోవాలంటే పత్రిజీ రాసిన ఒక చిన్న పుస్తకం ఉంది, పిరమిడ్ జ్ఞాన నవరత్నాలు అని 18 పేజీలు ఉంటుంది. మీరు ఆ పుస్తకం చదివితే విస్తారంగా ఆత్మీయ పరబ్రహ్మం అంటే ఏమిటి అనేది అర్థమవుతుంది. ఇట్లా ఒక్కొక్క దాని గురించి అర్థమవుతుంది. ఆ పుస్తకం ఇప్పుడు మీడియా మాస్టర్స్ ఎవరన్నా మీకు తెప్పించుకొని చదవండి. ఇప్పుడు మనం దాదాపు ఒక 40 నిమిషాల పైగా ధ్యానం చేసినాం. ఎలా ఉంది మీకు ఈ 40 నిమిషాలు? బాగుందా? అందరికి బాగుందా? కొందరికేనా? నీ ఒక్కరికేనా? నువ్వు ఒక్కడానికి గట్టిగా చెప్తున్నావు బాగుందని. ఏం పేరు నీ పేరు? ఆ రెడ్డికి ఒకసారి చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇలాగా మనం రోజు మన గుడి దగ్గర కానీ, మన పొలం దగ్గర కానీ, మన ఇంట్లో కానీ 10 నిమిషాలు వీలుంటే 10 నిమిషాలు, అరగంట వీలుంటే అరగంట, ఎంత సమయం ఉంటే అంత, మినిమం ఎవరి వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు కనీస ధ్యానము రోజు చేసుకుంటే కనుక మీరు మీ శారీరక ఆరోగ్యాన్ని ధ్యానం ద్వారా పొందొచ్చు. అది ఎలా పొందొచ్చు అనేది ఇప్పుడు మనకు డాక్టర్ గారు ఇంకా చక్కగా వివరంగా తెలియజేస్తారు. ధ్యానం చేసుకునే పద్ధతి నేర్చుకున్నాం కదా, దీనికి ఎవరికైనా పాదాలకు నమస్కారం చేయాలి. ఇప్పుడు ఎవరికి లేదు, మీ శ్వాసే మీ గురువు. ఇందాక ఏం చెప్పుకున్నాం జ్ఞాన నవరత్నాల? శ్వాసే, చెప్పండి, శ్వాసే గురువు. మీకు ధ్యానం నేర్పించిన వ్యక్తి గురువు కాదు. మీ ముక్కులోని గాలే మీ శ్వాసే మీ గురువు. మరి శిష్యుడు ఎవరు? మీ మనస్సే. మీ మనస్సు శ్వాస అనే గురువుతో ఎంత ఉంటే, ఎంత సమయం కేటాయించుకొని అంత సాధన చేస్తే అది మీ యొక్క ప్రగతి వస్తుంది. సహనమే ప్రగతి. ఎంత ఓర్పుతో ఉంటే అంత శక్తిని కూడగట్టుకుంటాము, అంత జ్ఞానాన్ని పొందుతాము. ఈ విధంగా ధ్యానం గురించి ఈ రోజు ప్రాథమికంగా ఎలా చేయాలో తెలుసుకున్నాము. పిరమిడ్ జ్ఞాన నవరత్నాల గురించి తెలుసుకున్నాము. మరి ధ్యానం ద్వారా శారీరక ఆరోగ్యం ఎలా పొందొచ్చు, మానసిక ప్రశాంతత ఎలా పొందొచ్చు, మనసును మన ఆధీనంలోనికి ఎలా తెచ్చుకోవచ్చు అన్న విషయం గురించి, జ్ఞానం గురించి ఇంకా లోతుగా కొంచెం ఒక కాసేపట్లో మనకు సార్ చక్కగా వివరిస్తారు. సార్ పేరు డాక్టర్ రామకృష్ణ గారు, కొత్తకోట నుంచి వచ్చిండు. సార్ చెప్పట్లు పడదాం. తెలుసుకుందామా అందరూ? ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే. చిన్నగా సార్ వరకు చక్కగా ధ్యానం కూర్చోబెట్టి వేమన ధ్యానం వ్యవహారాలు చక్కగా వివరించారు. నాకు తెలిసిన కొన్ని విషయాలు దగ్గర టైం కాకుండా